తేదీ 3-2-2026 మంగళవారం రోజున గోవిందరావుపేట మండల చల్వాయి గ్రామంలో మండల అధ్యక్షులు పాలడుగు వెంకటకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన విలేకరుల సమావేశానికి ముఖ్య అతిథిగా ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడాకుల అశోక్ విచ్చేసి మేడారం జాతర గుడి నిర్మాణం కోసం 250 కోట్ల నిధుల విడుదల చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అలాగే మేడారం జాతరను విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించిన ములుగు ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీను అన్నకి అహర్నిశలు మేడారం జాతర కోసం ప్రతి పనిని దగ్గరుండి మరీ చూసుకున్న మన ఆడబిడ్డ మంత్రి సీతక్కకి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకి, షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కి, ఎంపీ బలరాం నాయక్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ మాట్లాడుతూ మేడారం జాతర యొక్క విశిష్టతను ప్రపంచం నలుమూలలా తెలియజేసేలా అత్యంత సుందరంగా తీర్చిదిద్ది సుమారు 2 కోట్లకు పైగా భక్తులు మేడారం జాతర వచ్చి వనదేవతలను దర్శించుకుని వెళ్లడంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఆటంకాలు లేకుండా అన్ని తానే అనుక్షణం కంటి మీద కునుకు లేకుండా పనిచేసిన మన ఇంటి ఆడబిడ్డ మంత్రి ధనసరి అనసూయ సీతక్కకి పాదాభివందనాలు తెలియజేస్తున్నానని, ఒక గిరిజన బిడ్డగా గిరిజనుల సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతి ఒక్కరికి తెలియజేసేలా గుర్తులు చెప్పించి ఒకప్పటి ఆదివాసీ నాగరికతను కళ్ళకు కనిపించేలా మేడారం జాతరను అత్యంత సుందరమైన ప్రదేశంగా తీర్చిదిద్దడంలో సీతక్క పాత్ర మరవలేంది. మేడారం జాతర అభివృద్ధి, గుడి నిర్మాణం, రోడ్ల విస్తరణ వల్ల మేడారం గ్రామం ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని, గతంలో ఎన్నడూ లేని విధంగా భక్తులు అబ్బురపడేలా మేడారం జాతరను తీర్చిదిద్ది మేడారం జాతరలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికార యంత్రాంగంతో సీతక్క పనిచేయించిన తీరు అమోఘం, అద్భుతం అని చెప్పాలి. ఒక ఉక్కు మనుషుల దృఢమైన సంకల్పంతో, మొక్కువోని ధైర్యంతో సీతక్క మేడారం అడవి తల్లుల కోసం చేసిన అభివృద్ధిని హర్షించాల్సింది పోయి సోయిలేని బీఆర్ఎస్ నాయకులు విమర్శించడం సిగ్గుచేటు అన్నారు. ధన్యవాదాలు. ఎందుకంటే ఎంతో పెద్ద ఈ మేడారమ్మల జాతరకు కోట్లాది మంది భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు లేకుండా అద్భుతంగా వారికి అన్ని ఏర్పాట్లను చేసి గుడిని అతి తక్కువ కాలంలో ఒక అద్భుతమైన గుడిని తీర్చిదిద్ది రోడ్లు, వాటర్, అక్కడున్న ఎటువంటి సమస్యలు లేకుండా శానిటైజేషన్ అన్ని ఏర్పాట్లు చేసిన మా రాష్ట్ర ప్రభుత్వానికి మా ములుగు జిల్లా నుంచి మేమందరం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాం. చాలా కని విని ఎరగని రీతిలో చాలా అద్భుతంగా జాతర జరిగింది. అధికారులు, పోలీసులు మరియు రెవెన్యూ అధికారులు అందరూ చిన్న స్థాయి నుంచి పెద్ద ఒక ప్యూన్ నుంచి డీజీపీ వరకు ప్రతి ఒక్క అధికారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే సుమారుగా 2 కోట్ల మంది పైన వచ్చేసినటువంటి భక్తులందరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారు ఎన్నో రోజులుగా కష్టపడి అందరికీ సర్వీస్ ఇచ్చినందుకు కొంతమంది టీఆర్ఎస్ పార్టీ పెయిడ్ ఆర్టిస్టులు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు సీతక్క గారిని విమర్శించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు ఈ వార్తలు పెట్టే మీరు ఒక్కసారి నిజాన్ని గ్రహించాలి. సీతక్క గారి గురించి మీకు ఏం తెలుసని, అనుక్షణం ప్రజల వెన్నంటి ఉండి 24 గంటలు ప్రజల్లో ఉండి కష్టపడే నాయకురాలు సీతక్క గారు. మీరు నిజాలు తెలియకుండా పిచ్చి పిచ్చి రాతలు రాస్తాం, మేము ఏదో ఒకటి పెడతాము అని కష్టపడి ప్రజల మధ్యలో ఉండే నాయకురాల మీద మీరేమన్నా తప్పుడు వార్తలు రాస్తాం, ఇట్లనే చూస్తామంటే మేము కూడా మీకు గట్టిగా సమాధానం చెప్పాల్సి వస్తుందని మరొకసారి తెలియజేస్తున్నాం. మీకు అనుక్షణం ఈ రాష్ట్రమే కాదు ఈ దేశం గర్వపడే ఒక నాయకురాలు సీతక్క గారు. నీకు ప్రజల మధ్యలో ఉంటూ సామాన్య జీవితం అనుభవించే ఒక గొప్ప నాయకురాలు. నీకు ఏ విషయంలో చూసుకున్నా కానీ, గత మేడారంలో కానీ, ఏ పనిలో కానీ, కరోనా వచ్చినా, వరద వచ్చినా, కరువు వచ్చినా, ఎప్పుడు వచ్చినా కానీ నేనున్నా అంటూ ముందుండి నడిచే నాయకురాలే మా సీతక్క. మా సీతక్క గారి మీద పిచ్చి పిచ్చి ట్రోల్స్ చేస్తాం, వార్తలు రాస్తాం, నోటికి వచ్చినట్టుగా మాట్లాడతాం అంటే మీకు ఒకటే మా నుంచి సమాధానం, అదే స్థాయిలో మీకు కూడా సమాధానం వస్తుందని మేము హెచ్చరించడం జరుగుతున్నది. మా మంత్రి సీతక్క గారి పైన కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు, దొంగ ఛానల్స్ నడిపేవాళ్ళు, కొంతమంది ఈ బీఆర్ఎస్కు తొత్తులుగా పనిచేసే పెయిడ్ ఆర్టిస్టులకు మేము గట్టిగా ఒక్కటి చెప్పదలుచుకున్నాం. రీల్స్ అని పిచ్చి వాగుడు వాగి పిచ్చి కూతలు కూస్తే బిడ్డ, మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, సీతక్క అభిమానులు కోట్లాది మంది ఉన్నారు. మీ భర్తం పట్టాల్సి వస్తుంది. ఇంకొకటి, కొంతమంది చేతగాక మీరు ఎక్కడ వైఫల్యం చెందినరో చెప్పండి, మాట్లాడదాం, దేనికైనా రెడీ. కానీ రీల్స్ అనడము పిచ్చి పిచ్చిగా, అవును మేము మా తల్లులను తీసుకొచ్చేటప్పుడు ఆనందంలో గిరిజనులు అక్కడున్న సాంప్రదాయాల ప్రకారం
వాళ్ళు నాట్యం చేస్తారు, వాళ్ళు డ్యాన్స్ చేసుకుంటూ సంతోషంగా తీసుకొస్తారు. వేలాది లక్షలాది మంది ప్రజలు వారు ఒక అద్భుతమైన ఆ ఘట్టంలో వాళ్ళు సంతోషంతో డ్యాన్స్ చేసుకుంటూ వస్తారు. అమలను తీసుకొచ్చేటప్పుడు దాన్ని మీరు వక్రీకరిస్తూ పిచ్చి మాటలు కారు కూతలు కూస్తే గనక మీకు తగిన శిక్ష తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. కొంతమంది వాడు వీడు ప్రెస్ మీట్లు పెట్టి చెప్తున్నారు సీతక్క రీల్స్ చేస్తున్నది, రీల్స్ రాని అని. బిడ్డ సీతక్క చేసే పనిని మీరు రీల్స్ అనుకుంటున్నారు. సీతక్క పడే కష్టం మీ చరిత్రలో మీరు చేయలేరు, మీ నాయకత్వం చేయలేదు. సీతక్క ఒక కష్టం వస్తే 108 అన్న లేటుకు వస్తుందేమో కానీ మా అక్క అంతకంటే ముందే స్పందించి నేనున్నా అంటది. అటువంటి నాయకురాల్ని పట్టుకొని పిచ్చి మాటలు పిచ్చిగా మీరు రీల్స్ అని ఏదన్నా తప్పుడు మాటలు కనుక మాట్లాడితే ఇక్కడ పరిస్థితులు పూర్తిగా తెలియదు. మీరు రారు, ఎక్కడో హైదరాబాద్లో ఉండి ఆ సోషల్ మీడియాలలో పెడతారు. అవును, చిన్న మిస్టేక్లు ఒక చిన్న కార్యక్రమం చేస్తేనే దాంట్లో ఎన్నో అవాంతరాలు మిస్టేక్లు జరుగుతాయి. ఇటువంటిది కోట్లాది మంది జనం వచ్చి పోయే జాతరలో కాదు. ఇక్కడ సాధ్యమైనంత వరకు చాలా పద్ధతిగా క్రమశిక్షణతో కూడిన జాతరనే చూసినాం మేము. ఎక్కడ ఇన్ టైంలో సరైన టైంలో అమ్మవార్లు గద్దెల దగ్గరికి రావడం జరిగింది. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కాకుండా దర్శనాలు జరిగినాయి. గత మీ ప్రభుత్వాల్లో కంటే బాగా మేము నీటి సదుపాయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. జంపన్న వాగు దగ్గర పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని రోడ్లు ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా రోడ్లన్నీ నిర్మాణం చేయడం జరిగింది. అద్భుతమైన చరిత్రలో కని విని ఎరగని రీతిలో ఒక అద్భుతమైన గుడిని నిర్మించడం జరిగింది. అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది. మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా భక్తులందరూ సంతోషంతో ఉంటే మీరు మాత్రం దీన్ని కూడా సోషల్ మీడియాలో పెట్టుకొని మీ రాక్షస ఆనందం పొందడం జరుగుతున్నది. నిన్న కేటీఆర్ గారు మాట్లాడినరు జాతర ఫెయిల్ అని. ఏం జాతర ఫెయిల్ అయిందని మీకు ఏం తెలుసు అని జాతర ఫెయిల్ అని అంటున్నారు. మీరు వచ్చి ఇక్కడ ఏమన్నా సదుపాయాలను చూసిండ్రా? ఇక్కడ వచ్చి ఏం జరిగిందో మీరు ఏమన్నా చూసిండ్రా? ఒక మాట్లాడమే కాదు, దాని గురించి తెలుసుకోవాలి మీరు. ఎందుకంటే ఒక అద్భుతమైన మీరు ఎన్నడూ నాకు తెలిసి కేటీఆర్ గారు ఇంతవరకు మేడారం జాతరకు వచ్చిన సందర్భమే లేదు. ఇక్కడ పూర్తి స్థాయి ఆయనకు అనుభవము, ఇక్కడ ఏం జరుగుతుందనేది మేడారం యొక్క గొప్పతనం కూడా ఆయనకు తెలియదు. కేవలం ఏదో టీవీలలో చూడడం, వార్తలలో చూడడం చూసి వారికి ఒక్కటే తెలుసు ఏది జరిగినా ఎంత గొప్ప పని చేసినా ఫెయిల్ అనడం. టీఆర్ఎస్కు తెలిసింది ఏందయ్యా అంటే ఈరోజు మన మంత్రులు, ముఖ్యమంత్రి గారు 24 గంటలు కష్టపడి మీరు ఈ రాష్ట్రాన్ని దోచుకొని తిరిగిపోయిన తర్వాత, ఈ అప్పుల కుప్పగా చేసిపోయిన తర్వాత ఈ ఒక అద్భుతమైన తెలంగాణను నిర్మిస్తుంటే మీరు ఏం చేసినా కానీ ఫెయిల్ అయింది, ఇదైపోయింది అనడం మాత్రమే మీకు తెలుసు. కానీ ఒక అద్భుతమైన జాతరని ఒక గొప్ప సాంప్రదాయకంగా అందరికీ కన్నుల పండుగగా చాలా బాగా చేయడం జరిగింది. మీకు మేడారం గురించి తక్కువ అవగాహన ఉన్నది, మీకు తెలియదు. మీరు ఫస్ట్ మా మేడారం యొక్క విశిష్టతని తెలుసుకోండి. మీరు మేడారం వచ్చి మా తల్లులను దర్శించుకున్న సందర్భం కూడా లేదు. ఇక్కడికి మీరు జాతరలో అడుగుపెట్టినా మీరు ఇక్కడికి వచ్చిన సందర్భం కూడా లేదు. మీకు తెలియని దాన్ని పట్టుకొని ఒకటే మీకు తెలిసింది ఏందా అంటే ఫెయిల్ అయింది అనడం, మీకున్న ఒక సోషల్ మీడియాలో పెయిడ్ ఆర్టిస్టులతోటి మా నాయకులను లీడర్లను తిట్టియడం, ఇది తప్పు.